ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాలు చదువుకుందాం. అవి 4 వచనాలు, 3 వచనాలు. ఇది దేవుని దగ్గరికి ఎట్లా రావాలా? పూర్ణ హృదయంతో రావాలి, పూర్ణ హృదయంతో ఒప్పుకోవాలి. వారు నా యొద్దకు పూర్ణ హృదయంతో తిరిగి రాగా చూసారా, నన్ను ఎరుగు హృదయం. చాలా మందికి దేవుడిని తెలుసుకోవాలన్న ఆశ ఉండదు, దేవుని ఎరిగిన హృదయమే ఉండదు చాలా మందికి. ద్విమనస్సుకులు ఉంటారు కొంతమంది, అటు ఇటు ఇటు అటు అటు ఇటు. ఇంకొంతమంది దేవుని దగ్గరికి స్వార్థంతో వస్తారు, స్వలాభంతో వస్తారు. తర్వాత మరియు యూదా రాజైన సిద్కియా ఐగుప్తులో ఎక్కడ నివసిస్తున్నారు? ఐగుప్తులో, లోకంలో విశ్వాసం చెప్పుకుంటారు కానీ అంత లోక సంబంధమైన ప్రవర్తన, లోక సంబంధమైన ఆలోచనలు, లోకం 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 లోకము, దాని స్నేహము దేవునికి వైరం. ఈ తేజో నక్షత్రము లోక సంబంధం, దాన్ని వెంబడిస్తున్నారు చాలా మంది. అది కూడా తెల్లగుంది వెలుగుంది కదా అని. తెల్లగుండేవన్నీ వాళ్ళు కాదు. ఈ పెనాయిల్ కూడా తెల్లగా ఉంటుంది, తాగిస్తారు ఎవరన్నా పెనాయిల్ ఇస్తే. ఆయన కొంతమంది తాగుతారంట, ఫ్రీ ఇస్తే పెనాయిల్ కూడా తాగుతారంట కొంతమంది. తెల్లగుంటే అయిపోయా పాలను తాగిడేసేదంట. అవునా? ఐగుప్తు దేశంలో నివసించు వారిని మిక్కిలి జబ్బు అయినందున తినసక్యము కాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె మరియు వారు చూడండి, ఈరోజు చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. నిందాస్పదంగా, శాపగ్రస్తంగా, ఏమంటారు సామెతగా. కొంతమంది ఆడుకుంటారు, దేవుడిని నమ్మారంట, దేవుడిని, అదొక సామెత. అది కొంతమంది అపహాస్యం చేస్తారు, పెద్ద దేవుడిని నమ్మారంట వీళ్ళు. ఏం దేవుడిని నమ్మారు ఏమో. చర్చికి పోతారంట, చర్చికి పాట పాడతారు. కొంతమంది చర్చికి పోతే చాలా పాట పాడతారు, అపహాస్యం చేస్తారు. ఎందుకు? వారు చేసే ప్రవర్తన, వారి క్రియలు. అప్పుడు సైతాను, లూసిఫర్ ఏమో కేవలం మనసులో అనుకున్నాడంట, అందుకే వాడు తొక్కబడ్డాడు. అది ఈ రోజుల్లో ప్రవర్తిస్తున్నారు అలాగే జనాలు చాలామంది. నాకు కొన్నిసార్లు భయం వేస్తుంది తెలుసా మీకు? కొంతమంది పిల్లల్ని చూస్తే ఫ్యాషన్, చర్చిలో ఫ్యాషన్ షో లాగా ఉంటారు. వాక్యం రాదు కానీ షో భలే ఉంటుంది ఫుల్. కొన్ని చర్చిలు ఫ్యాషన్ షో చర్చిలు. మగపిల్లలు కూడా దేవుని వాక్యం వచ్చిండదు కానీ జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు అన్నీ ఏమంటారు, గన్ షాట్లు ప్యాంట్లు, బొక్కలు 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 ప్యాంట్లు, బొక్కలు బొక్కలు టీ షర్ట్లు. లోకం. నేను పొద్దున చెప్తుండే, ఈ రోజుల్లో కొన్ని చర్చిల్లో పొగలు పెడతారు. పొగలు తెలుసా? ప్రీతములు పెండ్లు పెడతారు పొగలు. అట్లా పెండ్లు కొన్ని చర్చిల్లో సండే ఆరాధనలో పొగలు వస్తూ ఉంటాయి. ఆరాధన చేస్తుంటే పొగలు వస్తూ ఉంటాయి. నేను ఒకసారి అడిగితే ఒక చర్చికి పోయింది, నేను పొగ పెట్టిండే. ఏమిరా అంటే, అన్నా ఆ పొగ వచ్చినట్లు ఆత్మ వస్తుందంట. ఏమొస్తుందంట? వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, కింద పొగ పెడతా ఉంటారు, బుళు 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 పొగ వస్తుంది. వీళ్ళు చూడాల గిటాలు కొట్టుకుంటా ఆరాధన. నాకు ఆశ. తర్వాత మళ్ళీ స్పాట్ లైట్లు ఉంటాయి, ఆడొస్తుంది కొంచెంసేపు ఎవరు సామేల మీదకి. అదే ఆత్మ మళ్ళీ సామేల మీద ఈ పొగ వస్తుంది మహాలక్ష్మి మీదకి. నాకు అర్థం చేసుకోండి, ముసలి వాళ్ళ మీదను, యవనస్తుల మీదను, అక్కడ నుండి మళ్ళీ సక్కని మలసమ్మకు బిడ్డ మీదకి వస్తుంది. ఏమే చనపాలు తాగు పిల్లల మీదకి ఏమొచ్చింది లైట్. ఆ లైట్ ఆ సౌండ్ వచ్చిన ఫామ్ ఎట్లుంటుంది? ఇప్పుడు చెప్పండి, అది ఏముంది ఆడ? పాము ఆడుతుంది, ఆ పక్క ఈ పక్క, ఈ పక్క ఆ పక్క పాము ఆడుతుంది. లైట్లు, స్పాట్ లైట్లు, ఏమంటే ఆకర్షణ. ఏమిటిది? చర్చిలో ఎవరు ఆకర్షించారు? ఆయన చెప్పేశాడు, నేను ఆకర్షించనిది ఎవడు. ఆయన ఆకర్షిస్తే మీరు వచ్చినారు కానీ ఆ లైట్లు, ఆ ట్యూబ్ లైట్లు ఎవడు అన్నీ ఇవే. ఒకసారి కరెంట్ పోతే అంత చీకటి.
దేవుడు ఆకర్షించాలి కానీ లోక సంబంధం కాదు. వారు ఐగుప్తులో ఉన్నారు, ఐగుప్తు వారిని ఆకర్షిస్తూ ఉండదు. ఇంకొన్ని చర్యలు చూడాలా, పెద్ద పెద్ద ర్యాక్ మ్యూజిక్లు ఉంటాయి, ఏమంటారు మెటల్. నేను నిన్న ఒక దగ్గర ప్రేరిపోయినాను, వాళ్ళు పెట్టిన సౌండ్కి నా గుండె టప్ టప్ అని కొట్టుకుంటా ఉండదు. ఎప్పుడు లేచిపోదామా, లేచిపోతే నాకు వాక్యం టైం పోతుంది. ఈ పక్క తట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే నెయ్యి నోట్లో పోసుకున్నాను, కాలుతూ ఉంటుంది. మింగితే గొంత కాలుతుంది, ఊస్తే 300 రూపాయలు నెయ్యి వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? మింగలేను. కొన్ని చర్చలు అట్లే ఉంటాయి, చర్చి బయటికి రాలేము, లోపల కూర్చోలేము. ఇప్పుడు అట్లే పరిస్థితి. ఆ పక్క అది ఢమ్ ఢమ్ అంటుంటుంది, బయటికి పోలేము. బయటికి పోతే మళ్ళీ నాకు మిస్ అవుతుందేమో, నా మెసేజ్ ఇంకో చెప్తారేమో. ఏమంటే అన్నీ అడ్జస్ట్ ఏమవ్వాలా? ఇప్పుడు అన్ని చర్చలు అడ్జస్ట్ అవ్వాలా. అడ్జస్ట్మెంట్ కాదు క్రైస్తవ జీవితం అంటే, అనుభవించేది కావాలి. చాలామంది తెలుసా, ఇప్పుడు భార్య భర్తలు కొట్టాడితే ఏమంటారు? అడ్జస్ట్ అయిపోండి అమ్మా. ఎంతకాలం అడ్జస్ట్ అయిపోతావు? అడ్జస్ట్ కాదు, సహించాలా. యేసు ప్రభు అడ్జస్ట్ అయి ఉండొచ్చు కదా, ఆయన అడ్జస్ట్ అవ్వలేదే. నిందించారు, దూషించారు, అవమానించారు, సిలువకేశారు, కొట్టారు, చంపారు. ఆయన ఒకటే, నేను పరిశుద్ధుని గనక సరేలే మీతో నేను కూడా కలిసి, నాతో మీరు కలిసి అన్నాడు ఆయన. లేదే, నేనే మీరు మీరే, నాకు మీకు సంబంధం లేదు. అడ్జస్ట్ అయ్యలేదు నేను. ఈరోజు చర్చలు అడ్జస్ట్ అయిపోతున్నారు, పాస్టర్లు, విశ్వాసులు, సంఘము, రాజకీయం అన్నీ అడ్జస్ట్ అడ్జస్ట్ అడ్జస్ట్. నన్ను కూడా కొంతమంది అంటారు, క్రిస్టఫర్ నేను అడ్జస్ట్ ಆಗಬೇಕಪ್ಪ ಆಗಕ್ಕಿಲ್ಲ నేను అంటారు కొంతమంది. ನಾನು ರಕ್ತದಾಗೆಲ್ಲ ಅಡ್ಜಸ್ಟ್ ಆಗೋದು, ನಾನು ರಕ್ತದಾಗೆಲ್ಲ ಅಡ್ಜಸ್ಟ್ ಆಗೋದು. ನಾನು ಬೈದರೆ ಡೈರೆಕ್ಟ್ ಬೈತೀನಿ, ಇಲ್ಲಾಂದರೆ ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ ಅಷ್ಟೇ. అడ్జస్ట్ అయ్యేది లేదు నేను. మనం అడ్జస్ట్ అయిపోయినామంటే రేపు పొద్దున్న ఈ పిల్లలు ఉన్నాయి కదా, విచిత్రంగా వచ్చారు చర్చిలకి. ఇప్పుడే ఇట్లున్నారు, ఇంకా రవ్వ తెలిసినా మనకు ఇంకా రవ్వ చూస్తారు. అడ్జస్ట్ అవ్వకూడదు. మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు ఏమన్నాడు ఇర్మియా దగ్గర? ఇర్మియా ఏమన్నాడు? ఇదిగో మీరు తినశక్యము కాని బహుగా చెడిపోయిన అంజురపు పండ్ల వంటి వారై ఉన్నారు మీరు. తర్వాత శాపమును, నిందాస్పదముగాను, సామెతగాను, అపహాస్యముగాను. చూడండి, నేను వారికి వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండా. ఎందుకు? వారు చెడిపోయారు. నేను ఇచ్చిన దేశంలో వారు ఉండకుండా నేనే వారిని తరిమేస్తాను. ఎందుకంటే వారి మాటలు నాకు ఇష్టం లేదు, వారి ప్రవర్తన నాకు ఇష్టం, వారి క్రియలు నాకు ఇష్టం లేదు. చెడిపోయిన పళ్ళు. ఈరోజు చాలామంది అనుకుంటున్నాం మనం, నేను బాగున్నానులే, చర్చిలో పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తాను, క్రాప్ కొడుతున్నాను, నేను కానుకలు ఇస్తాను, అవన్నీ పై కనపడుతున్నాయి కానీ లోపల చెడిపోయావు, లోపల చెడిపోయావు. 1-2 వచనాలు చదువు అదే అధ్యాయంలో. చూడండి, యెహోవా మందిరములో, అది మందిరం ఏంటో కానీ నిజమైన ట్రాన్స్లేషన్, నిజమైన అర్థం ఏమంటే యెహోవా మందిరములో ఉంచబడిన 2 గంపలు. ఎన్ని గంపలు ఉన్నాయి? 2 గంపలు. ఆ 2 గంపలు ఏమన్నా చూడండి. ఇప్పుడు చెప్పండి, చర్చలు ఏమేమి ఉన్నాయి? మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తాను, చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి పోతానికి గ్యారెంటీ లేదు. చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి పోతానికి గ్యారెంటీ లేదు. చర్చికి వచ్చిన అందరూ పరిశుద్ధంగా ఉంటారని గ్యారెంటీ లేదు. అందరూ పరిశుద్ధంగా ఉండగలమా?
ఉండగలుగుతున్నామా? 2 గంపలు ఉన్న చర్చిలో, ఒక గంపేమో మంచి పండ్లు, ఇంకో గంపలేమో చెడిపోయిన పండ్లు ఉన్నాయి. చెడిపోయిన పండ్ల గురించి చెప్పింది 7, 8, 9, 10 వచనాల్లో. వాటిని నేను పారవేస్తాను, అవి నిందాస్పదం. ఎందుకంటే అవి చెడిపోయి నా మందిరంలో ఉన్నాయి కానీ అవి చెడిపోయాయి. అందుకే అదే ఇరిమి అంటాడు, హృదయం చెడిపోయింది. ఏం చెడిపోయింది చెప్పండి? మేడి పండు చూడు, విప్పి చూడు. దేవుడు విప్పి చూస్తున్నాడు. ఏం విప్పుతున్నాడు దేవుడు? హృదయాన్ని విప్పుతున్నాడు. ప్రతి హృదయాన్ని తెరిచి చూస్తున్నాడు. ప్రతి హృదయాన్ని తెరిచి చూస్తున్నాడు. బాగుండే హృదయాన్ని ఒక గంపలో, బాగలేని హృదయాన్ని ఇంకొక గంపలు వేసాను అంటున్నాడు. ఇదిగో నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. నేను వారిని బహుగా ఆశీర్వదించు, ఎందుకంటే వారు మంచి ఫలాలుగా నాకు కనిపించారు. ప్రతి కళ్ళు మూసుకుందాం, ప్రతి కళ్ళు మూయబడాలి. ఇర్మియాని అడుగుతున్నాడు దేవుడు, ఇర్మియా నీకు ఏమి కనబడుచున్నవి? ఒకటి మంచి అంజూర పండ్ల గంప, రెండవది జబ్బుతో తినశక్యము కాని చెడిపోయిన పండ్లు. 2 సంఘములోనే ఉన్నాయి. 2 తళ మెరిసిపోతున్నాయి. అయితే దేవుడికి ఇష్టమైనవి మంచి ఫలాలు. ఈ మంచి ఫలాలు ఏమనగా ప్రేమ, శాంతి, సంతోషం, సమాధానం, మంచితనం, ఆశా నిగ్రహం, విశ్వాసం. ఈ 2వ గంపలో ఉన్నటువంటి చెడు ఫలాలు ఏమనగా పగ, కక్ష, ద్వేషం, అసూయ, మొండితనం, లంచగొండితనం, ఇవన్నీ మరొక గంపలో కనబడుతున్నాయి. ఈ 2 విశ్వాసుల లాగా దేవుని మందిరంలో నటిస్తూ ఉన్నాయి. ఒకటేమో యథార్థంగా దేవుణ్ణి గణపరుస్తున్నాయి, ఇంకొక గంపలో ఉన్నవేమో నటిస్తూ ఉన్నాయి. నటనా జీవితం బయటపడింది, దేవుడు వాటిని పారవేస్తున్నాడు. అయితే మంచి ఫలాలు దేవుడు తన కుడి పార్శ్వన కూర్చోపెట్టుకున్నాడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎలాగ పడితివి? ఆ పడినటువంటి ఆ నక్షత్రంతో చేరి ఈ గంప చెడిపోయింది. చెడిపోయిన గంప నరకానికి పోవడానికి కారణం వారు ఐగుప్తుతో సహవాసం, తేజో నక్షత్రంతో సహవాసం చేశారు. మరి మంచి గంప క్రీస్తుతో సహవాసం చేసి క్రీస్తులాగా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించి నడిపించబడుతున్నారు. మరి ఇప్పుడు నా ప్రశ్న, నువ్వు ఏ గంపలో ఉన్నావు? నా ప్రశ్న, నువ్వు ఏ గంపలో ఉన్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? తేజో నక్షత్రముతోనా లేక యేసు క్రీస్తుతోనా? 2 వెలుగాయి. యేసు ప్రభువు అన్నాడు, నేను లోకమునకు వెలుగైన ప్రకారం మీరు నువ్వు వెలుగై ఉండమని. ఈ తేజో నక్షత్రం కూడా వెలుగే, అది వెలుగు దూత. అది వెలుగు దూత, అది మార్నింగ్ స్టార్. ఆలోచించండి పిల్లారా, ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరిని పోలి నడుచుకుంటున్నావు? పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఇప్పుడు ఇర్మియా అదే బాధలో ఉన్నాడు. అయ్యా, ఈ ప్రజల కొరకు నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత చెప్పినా వీరు లోబడనలని ప్రజలు. ప్రభా, వీరు చెడిపోయినటువంటి అంజురపు పళ్ళే, ఒకే చెట్టు వేసిన పళ్ళే. అయితే ఆ పళ్ళు రాలిపోయి అపక్వమై అవి చెడిపోయాయి. మరికొన్ని పళ్ళు బాగున్నాయి. బాగున్న పళ్ళు దేవుణ్ణి ఆనందపరుస్తున్నాయి, హృదయపూర్వకముగా దేవుని వైపుకు తిరిగి ఆయన్ని గణపరుస్తున్నాయి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మేము నేను గణపరిచే వారిగా మంచి ఫలాలు వారికి ఉండాలి. వాక్యం చెప్పిన దాసుడిని అభిషేకించండి, వాడుకోండి. వినిన ప్రతి హృదయంలో మీరు కార్యం చేయమని, మంచి ఫలాలు మనం జీవించాలి. ఆ విధంగా కార్యం చేయమని యేసుని ప్రార్థన అడిగి పొందినామా తండ్రి, ఆమేన్.